హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే కర్రీ ఏంటంటే బంగాళదుంప ఎగ్ మామిడికాయ కర్రీ అండి. ఫ్రెండ్స్, ఈ కర్రీ కోసం నేనైతే ముందుగా 6 వరకు ఎగ్స్ని ఉడికించేసేసి పైన పొట్టని తీసేసి ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న సైజు మామిడికాయని కూడా పైన పొట్టు తీసేసి చిన్నగా కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది పండినట్టున్న మామిడికాయ పుల్లగానే ఉందండి. అలాగే 2 బంగాళదుంపలు కూడా నేను పక్కన పెట్టేశాను ఫ్రెండ్స్. ఈ బంగాళదుంపలు మనం కర్రీ ప్రిపేర్ చేసుకునే ముందే కట్ చేసుకోవాలి, లేకపోతే బంగాళదుంపలు నలుపు వచ్చేస్తాయండి. అలాగే మీడియం సైజ్ ఆనియన్స్ 4 తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప ఎగ్ మామిడికాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ కర్రీని నేనైతే కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకోసం ముందుగానే స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసాను. ఇప్పుడు ఈ కుక్కర్లోకి ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెం పసుపుని వేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న గుడ్లను ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా గరిటెతోటి చిన్నగా లైట్గా మనం ఎదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే కుక్కర్ గిన్నె కాబట్టి గుడ్లు అనేవి అంటుకుంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి లైట్గా ఫ్రై అయితే సరిపోతాయండి. ఫ్రెండ్స్ చూడండి, గుడ్లు అనేవి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసుకొని గుడ్లని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం వేరే ప్యాన్లో అయినా మనం ఫ్రై చేసుకోవచ్చు. నేనంటే కొంచెం ఆయిల్ వేసాం కదా, ఇలా ఫ్రై చేసేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒకసారి ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలిపేసుకొని దీంట్లోకి కలుపుకొని యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను 1/2 స్పూన్ దాకా చేతితో వేసేస్తున్నానండి. మీరు చూసుకొని వేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకొని మూత వేసేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం మగ్గించుకోవాలండి. ఫ్రెండ్స్, మనం ఉల్లిపాయల్ని స్టవ్ మీద వేస్తాం కాబట్టి అవి మగ్గుతూ ఉన్నప్పుడు మనం బంగాళదుంపల్ని ఈ విధంగా పైన పొట్టు తీసేసుకొని ఇలాగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఈ వాటర్లోకి వేసేసుకోవాలండి. నేనైతే ఎప్పుడు ఈ విధంగానే వేస్తాను. బంగాళదుంప అనేది నలుపు రాకుండా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసేసుకొని మీడియం సైజ్ అన్నమాట ఈ విధంగా కట్ చేసేసుకొని వాటర్లో వేసేసుకొని ఒక 2 సార్లు వాష్ చేసేసుకొని ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలాగే ఈ బంగాళదుంపను కూడా మనం పైన పొట్టు తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు పొడుగ్గానే కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఎప్పుడు ఈ విధంగానే ముక్కల కింద వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి వాటర్ చూడండి కొంచెం చేంజ్ అయ్యాయన్నమాట. వీటిని ఒకసారి ఇలాగా చేతితో బాగా మెదిపేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకొని మళ్ళీ దీంట్లో వాటర్ వేసేసుకొని మనం కూరలో వేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, కొంచెం ఆనియన్ మగ్గిన తర్వాత ఈ బంగాళదుంప ముక్కలను ఇందులోకి వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని ఈ బంగాళదుంప ముక్కలను కూడా మనం కొంచెం ఆయిల్లోని ఈ విధంగా మగ్గనివ్వాలండి. ఫ్రెండ్స్ చూడండి, బంగాళదుంప కూడా ఆయిల్లోని కొంచెం మగ్గిందనమాట.
ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి, కొంచెం అండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక్క నిమిషం మనం ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మనం కారం వేసాం కదండి, పచ్చి వాసన పోవడానికి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీని మీద మనం కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకున్న తర్వాత ఒక విజిల్ వచ్చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫ్రెండ్స్ చల్లారిన మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్ చూడండి, కుక్కర్ చల్లారిపోయిందండి. మూత తీసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదో చూసుకోవాలండి. చూసుకున్నాక మామిడికాయ ముక్కలు మనం ఆల్రెడీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇందులోకి వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, వేసేసుకొని ఒకసారి స్టవ్ ఆన్ చేసేసి పులుసు దగ్గర పడే వరకు ఈ కర్రీని ఉడికించుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఈ పులుసు దగ్గర పడేలోపు మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోతాయండి. మామిడికాయ ముక్కలు ముందే వేస్తే మెత్తగా అయిపోయి జ్యూస్లా ఉంటుందండి. ఇలాగా మనకి బంగాళదుంప ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేస్తేనే అవి ముక్కలు మనకి తినేటప్పుడు ముక్కలుగా ఉండి పులుపు అనేది బాగా తెలుస్తుంది, బాగుంటుందండి. ఫ్రెండ్స్ చూడండి, మనకి పులుసు అంతా దగ్గర పడిపోయి మామిడికాయ ముక్క కూడా ఉడికిపోయిందండి. చూడండి ఈ విధంగా. ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, నేను చేసిన బంగాళదుంప మామిడికాయ ఎగ్ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.